హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. అరవింద్ బర్త్డే రోజు అనమాట. అసలు వీడియో అప్లోడ్ చేయడం అస్సలు కుదరలేదండి. అందుకని ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అందరూ చూడండి, ఫుల్గా చూసేసి ఎండ్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వ్లాగ్ ఎలా అనిపించింది అనేది. ఇంక ఇక్కడైతే అరవింద్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మంచి రెడీ అయిపోయాడండి స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా కొత్త డ్రెస్ అయితే వేశానండి ఆ రోజైతే. ఇంకా చాక్లెట్స్ అయితే తెప్పించానండి. వాళ్ళ డాడీ చాక్లెట్స్ అయితే తెచ్చాడు. ఇంకా పిల్లలకి టీచర్స్కి అందరికి ఇవ్వాలి కాబట్టి ఇంకెక్కువ చాక్లెట్స్ అయితే పంపించాను. ఇంకా బాక్స్లో పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాడనమాట. ఇంకా వాడికైతే లంచ్ బాక్స్ వచ్చేసి వెజ్ రైస్ అయితే పెట్టానండి. వెజిటేబుల్ రైస్ పెట్టాను అండ్ కర్డ్ రైస్ పెట్టాను. ఇంకా వాడు పోనీ ఇష్టంగా ఏమన్నా స్వీట్ తింటాడంటే లేదండి, అలాంటి స్వీట్స్ అస్సలు తినడు. ఇంకేంటంటే చేయాలని చెప్పేసి ఇంకా నేను సేమియా అయితే చేశాను ఆ రోజు అయితే మాత్రం. ఇక్కడ చూడండి వెజ్ రైస్ అయితే పెట్టేశాను, కర్డ్ రైస్ పెట్టేశాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నాడండి. ఇంకా తీసుకెళ్ళి స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఇంకొచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఇంక ఇక్కడైతే వాళ్ళు బయలుదేరుతున్నారు స్కూల్కి అయితే వదిలిపెట్టి రావడానికి. ఇంకా వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుందండి. ఇదంతా మార్నింగ్ బ్లాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే 12కి అట్లా నేనైతే చేసి పెట్టేశానండి. స్వీట్ అయితే చేసి పెట్టేశాను. సేమియా చేసి పెట్టాను, సగ్గుబియ్యం సేమియా రెండు కలిపి చేశాను. వాడికి కొంచెం స్వీట్ తినిపిద్దామన్నా కానీ అస్సలు స్మెల్ కూడా పడదండి స్వీట్, అలా ఉంటుంది అరవింద్తోనైతే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి బగారా రైస్ చికెన్ అయితే చేసి పెట్టేశానండి. ఇంకా సేమియా అయితే ఆఫ్టర్నూనే చేశాను. ఇంకా మా ఆడబిడ్డ అయితే వచ్చింది, ఆడపడుచు ఇంటికి అయితే వచ్చిందండి. ఇంకా తను వీడియో తీసుకుంటుందని చెప్పేసి నేను హాయ్ చెప్తున్నాను అనమాట. తనకి కూడా ఛానల్ ఉందండి, యూట్యూబ్ ఛానల్. ఇంకా అందులో అప్లోడ్ చేసుకుంటా వదిన ఏం రెసిపీస్ చేసావు చూపించమంటే ఇంకా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. వాళ్ళ బాబా అయితే తీస్తున్నాడు, వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. ఇంకా తీస్తున్నాడని చెప్పేసి ఇంకా నేను కర్రీ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ చేశాను, కొంచెం షార్వా టైప్ చేశానండి, షార్వా లాగా. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అమ్ములు మా బాబులు ఇద్దరిని పెట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నారు అప్లోడ్ చేసుకోవడానికి అని చెప్పేసి. వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పేసి అరవింద్ అయితే తీసుకొచ్చామండి. ఇంకా చైర్ వేసాను, అందులో చైర్ పెట్టితే చైర్లో అసలు కూర్చోవట్లేదండి, నిలబడుతున్నాడు. ఇంకెక్కడ పడిపోతాడు అని చెప్పేసి ఇంకా చైర్ తీసేసి కిందనే నిలబెట్టామండి. ఇంకా చూడండి క్యాప్ పెట్టుకోమంటే కూడా పెట్టుకోవట్లేదు, జస్ట్ ఫొటోస్ అయినా తీసుకుంటామని చెప్పేసి ఇంకేదో వాడు బలవంతాన పెట్టాము. ఇంకా క్యాప్ అయితే మేము ఇట్లా పెట్టేసుకొని ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించాను. అసలు కేక్ కట్ చేసేటప్పుడు చూడండి నా తిప్పలు మామూలు తిప్పలు కాదు, అస్సలు కట్ చేయడు కేక్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి అది క్రాకర్ వెలిగిందని చెప్పేసి భయపడ్డాడు ఫస్ట్ అయితే. అది సౌండ్ వస్తుంది కదా, ఇంకా వాడు కూడా ఎక్కిరిస్తున్నాడు అక్కడ, అందుకని మేము నవ్వుతున్నాం అనమాట. అసలు చాలా హ్యాపీ అయిపోయాడు. పిల్లలందరినీ పిలిచి అలా కేక్ కటింగ్ చేస్తే ఫస్ట్ టైం అనమాట. చాలా నవ్వుతూ మంచిగా ఉన్నాడు అనమాట కేక్ కట్ చేసేటప్పుడు అయితే మాత్రం. ఇంకా ఆ టైంలో కట్ చేసేటప్పుడైతే అట్లా విసిగించాడు, కానీ తర్వాత అయితే పిల్లలతో చాలా బాగా ఆడుకున్నాడు అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంక ఇక్కడ చూడండి అస్సలు కట్ చేయట్లేదు, కట్ చేయనానంటే కూడా అస్సలు కట్ చేయట్లేడు. ఇంకా నేను అక్కడ బెదిరించాను అనమాట, బెదిరిస్తే ఇంకప్పుడు వచ్చేసాడు. వస్తే ఇంకప్పుడు కేక్ అయితే కట్ చేయించాము. నేను మా హస్బెండ్ అయితే మాత్రం కొంచెం నోట్లో పెడదామన్నా కానీ అస్సలు పెట్టించుకోడండి. ఇంకా వాడికి కార్ ఇష్టం అని చెప్పేసి ఇంకా కార్ కూడా బ్యాక్ సైడ్ పెట్టాము చూడండి డెకరేట్ దగ్గర. ఇంకా చాలా సింపుల్గా చేసుకున్నాము, పెద్ద గ్రాండ్ ఏం లేదండి. మేమున్న ఇంతకుముందు ఉన్న దగ్గర అయితే అసలు పిల్లలు కూడా లేకపోయేవాళ్ళు, వాడు ఒక్కడే ఉంటుండే. అందుకని చెప్పేసి ఇంక ఈసారి అయితే మా దగ్గర ఒక 10 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఇంకా పిల్లలందరినీ పిలిపించి కేక్ అయితే కట్ చేయించాను. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే మా చిన్నోడు చూడండి కేక్ కట్ చేద్దామని ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని ఆ స్టిక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు నైఫ్ తోటి. ఇంకా పిల్లలు చూడండి సైడ్ కూర్చున్నారు, చేప వేస్తే అక్కడ కూర్చున్నారనమాట. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అయితే అన్నయ్య అయితే అక్షింతలు వేస్తున్నారు. ఇంకా పిక్స్ అయితే తీసుకున్నారు కొన్ని పిక్స్ అయితే. ఇంకా అత్తమ్మ మావయ్య కూడా అక్షింతలు వేశారండి. అక్షింతలు వేసేసి ఇంకా
నైట్ వరకు ఉన్నారు, ఒక 10 వరకు అలా ఉన్నారు అత్తమ్మ వాళ్ళైతే. ఇంకా మా ఇంటి కింద రెంటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారండి. వచ్చి కొంచెం అక్షింతలు వేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలతో దిగిన ఫోటో అయితే యాడ్ చేశాను ఇక్కడ, పిక్ అయితే. ఇక్కడ చూడండి, పిల్లలు ఇలా కూర్చొని తింటుంటే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అసలు మిస్ అయ్యాము అని ఇన్ని ఇయర్స్ అని చెప్పేసి. ఇంకా ఇలా పిల్లలైతే కూర్చొని కేక్, బూందీ అండ్ సేమియా, చాక్లెట్స్ ఇచ్చాను. ఇంకా కూర్చొని అలా తింటున్నారనమాట. స్నాక్స్ తినేసి సైలెంట్గా చూస్తున్నారు. మా హస్బెండ్కి వెళ్ళి చూడండి, ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు వెళ్ళిపోయారండి. యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇదండి మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే మాత్రం మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.